దుల్కర్ సల్మాన్ ఒక కథని ఒప్పుకున్నాడంటే ఖచ్చితంగా విషయం ఉంటుందని నమ్మకం. అందులో రాణా నిర్మాతగా చేశారంటే ఇంకా స్పెషల్. కాంతా సినిమా కూడా ఇలానే ఆశలు రేపుతుంది. దుల్కర్ హీరోగా రాణాతో కలిసి నిర్మిస్తున్న సినిమా ఇది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్, సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ, తెలుగు ద్విభాషా చిత్రంగా తెరకెక్కబోతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ వదిలారు. టీజర్ చాలా గమ్మత్తుగా కనిపించింది. బాలచందర్, కమల్ హాసన్ ట్రాక్ ని గుర్తుకు తెచ్చే ఒక వెటరన్ దర్శకుడు, స్టార్ హీరో కథ ఇది. సినిమాలోనే ఒక సినిమా ఉంది. హీరో చంద్రన్ దర్శకుడు అయ్యా కెరీర్ ఆరంభంలో గొప్ప ఆత్మీయులు. నటనలో ఓనమాలు అయ్య వద్దే నేర్చుకుంటాడు చంద్రన్. అయితే క్రమంగా పేరు ప్రఖ్యాతులు వచ్చేసరికి వీరి మధ్య దూరం పెరుగుతుంది. ఈ దశలో దర్శకుడు అయ్యా ఫీమేల్ లీడ్ గా ఒక హారర్ ఫిలిం తీస్తాడు. దానికి శాంత అని టైటిల్ పెడతాడు. చంద్రన్ ఆ ప్రాజెక్టును తన చేతుల్లోకి తీసుకుంటాడు. అతను తన ఇమేజ్ కి అనుగుణంగా స్క్రిప్ట్ లో వేలు పెడతాడు. శాంత టైటిల్ ని కాంతాగా మార్చేస్తాడు. తర్వాత ఏమిటనేదే ఈ కథ. 1950 మద్రాస్ నేపథ్యంలో రాసుకున్న కథ ఇది. డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ ఏదో యూనిక్ గానే ప్లాన్ చేశాడు. దుల్కర్ సల్మాన్ ఎప్పటిలానే పాత్రలో ఒదిగిపోయాడు. వింటేజ్ వాతావరణాన్ని బాగా క్రియేట్ చేశారు. సినిమా చూడాలనే ఆసక్తిని ఈ టీజర్ క్రియేట్ చేయగలిగింది. సెప్టెంబర్ 12న కాంతా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.